ఇండియన్ కంపెనీస్‌కి ఆయన విందు కూడా ఎవరు ట్రంప్ ఇచ్చిన విందులో ఇండియన్ కంపెనీ చీఫ్స్ ఉన్నారక్కడ. గుర్తుపెట్టుకోవాలి. అంతటి కీలకమైన పాత్రను ఇండియా అక్కడ పోషించింది. అంటే ఏంటి? ఈ దావోస్ అనే దాంట్లో ఇండియా నామస్మరణ పోగిపోయింది. తర్వాత ఇండియా న్యూ వరల్డ్ ఆర్డర్‌లో ఇండియా అనేది ఎన్ ఇన్నోవేటబుల్ పవర్, ఏ పవర్ టు బి రికార్డ్ విత్. తిరుగులేని పవరు. అమెరికా ఆధిపత్యం తగ్గేటప్పుడు ఇండియా చాలా కీలక పాత్ర ఆ ప్లేస్‌లోకి రాబోతుందనేది ఒక పెద్ద పెద్ద చర్చలు జరిగినాయండి అక్కడ. జియో పొలిటికల్‌లో డిస్కషన్ జరిగినాయి. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఫైనాన్షియల్ డిస్కషన్స్ అక్కడ జరిగినాయి. చాలా పెద్ద శక్తివంతమైన విశ్లేషణ జరిగితాయి. ఆ ప్రతి విశ్లేషణలో కూడా ఇండియా పేరు ఉండడం అనేది అక్కడ ఒక చెప్పుకోదగ్గ విషయం. ఇంతవరకు ఎప్పుడు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అంత పెద్దగా ఇండియా నామస్మరణ వినలేదండి. తర్వాత ఇండియన్ ఫారిన్ పాలసీని పొగిడేవాళ్ళు ఒకళ్ళు, ఇండియన్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ని మేనేజ్ చేసే విధానం వేరు, మల్టీ అలైన్మెంట్ అనే దానికి రిజల్ట్ రావడం ట్రంప్కి పెద్ద షేక్ అయిపోయాడు అనమాట. ఏంది నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాకపోయినా నమో నాము, నరేంద్ర మోడీ గారి నామం ఏంటిది ఇండియా పేరు అన్నట్టు ట్రంప్ మాట్లాడడం. అందుకని ట్రంప్ అక్కడే ఇండియా ప్రస్తావన అని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇక్కడ మనం అవగతం అవుతుంది అనమాట. ఈ చూసే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ 50% ఇచ్చిన టారిఫ్లు 20% నేను తగ్గిస్తాను, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అని దావోస్లో ఆయన ఎందుకు మాట్లాడతారంటే ఇండియా నామస్మరణ ఆయన ప్రత్యక్షంగా అక్కడ వినడం జరిగిందనమాట. దావోస్లో ఇండియా విశ్వ గురువుగా అంటే వచ్చే న్యూ వరల్డ్ ఆర్డర్లో ఇండియా చాలా కీలక పాత్ర పోషించబోతుంది అనేది ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ద్వారా మనకు అవగతం అవుతుంది.